2006 సంవత్సరం నుండి దీన్ని గుర్తగడతాడా నేను చైర్మన్గా శివాలయం చైర్మన్గా ఉన్నాను. శివాలయం చైర్మన్ అయిపోతానే ఇది బీడుగా ఉన్నది. ఎవరు పట్టించుకోకుండా ఉంటే అన్యాక్రాంతంగా ఉంటే నేను వేలం వేపించి అందరినీ పాల్గొనమని చెప్తే వాళ్ళు 2000 3000 అయితే నేను 9000 నుంచి 12,500 వరకు రూపాయల వరకు గుత్త ఈ రోజుకి కూడా కొద్ది రోజుల తర్వాత ఇది రానప్పుడు కూడా కడతా ఉన్నా. నా టైం ఉండగానే నీ బావ మాజీ ఎమ్మెల్యే నువ్వు కలిసి దీన్ని కొట్టేయాలనే దురుద్దేశంతోనే 11 సంవత్సరాలు లీజుకు తెచ్చినారు. అక్కడ కొలిమోళ్ళది వాళ్ళ కడుపు కొట్టినారు. మీరు వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టాలా 10 సెంట్లు వాళ్ళకి ఇచ్చి మొత్తం మీరు కొట్టేయాలని చెప్పే ప్లాన్తోనే ఇదంతా చేసినారు. అది నేను గ్రహించి దేవుని మాన్యం వాళ్ళ చేతిలో పడితే అన్యాక్రాంతం అవుతుంది, నాశనం చేస్తారని చెప్పే ఉద్దేశంతోనే ఆ రోజు పోటీలో నేను పాల్గొన్నా. పోటీలో పాల్గొన్నప్పుడు 5 లక్షల రూపాయలు మొత్తం 11,15,900 రూపాయలు నాతో డిపాజిట్ కట్టించుకున్నారు ఆ రోజు. అర్థమైందా నీకు? అన్నీ చెప్తాడా? ఇది 11,19,000 కట్టినారని నువ్వు కళ్ళు ఏమైనా పొరలుగా మినాయా? నీకు కళ్ళకి ఏమైనా పొరలుగా మినాయని ఎవడో చెప్తే వచ్చి వీడికి వచ్చి పెడతావా? దేవుని మాన్యం శివాలయం అంటే ఏందని నిరూపించినోని నేను. నా చిన్నతనంలోనే వచ్చింది నాకు చైర్మన్ పదవి. మీరు నన్ను విమర్శించే వాళ్ళ నీటో ఈ ఊరు కాదు, ఈ పొలిమేరు కాదు, వచ్చినావు పొద్దుటూరికి వచ్చినావు, మాయ మాటలు తాంత్రికవేత్తలు చెప్పి ఎమ్మెల్యేగా అయినావు. నీ ఉనికిడి కోసం ఇవన్నీ చేస్తాడో ఆరాటపడతాడో. మేము మా కుటుంబం ఏటాడితే మేము ఏటాడితే కూడా నువ్వు గ్రహించుకో. నీకు తెలియకుండా వేరే వాళ్ళని అడుగు, చెప్తారు. పొద్దుసం పదే కొండారెడ్డి ఎమ్మెల్యే వాళ్ళకి ఎమ్మెల్యే కాలి గోటికి కూడా సరిపోవు. నువ్వు నీ బావ ఏమన్నా అనుకుంటున్నారేమో. నువ్వు చేసినటువంటి అక్రమాలు అవినీతులు చిట్టా పెడతా, రోజు ఒకటి ఇస్తా నేను. ఏమేం చేసింది, ఎంతమంది నీ ద్వారా డబ్బులు, నీ బావ ద్వారా నీ ద్వారా డబ్బులు తీసుకొని చచ్చిపోయిన వాళ్ళు. లాస్ట్ ఊరి రైలు కింద పడి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నది. దాని ఎవిడెన్స్ అంతా సిగ్గు లేకుండా మాట్లాడతారు. మీరు అవినీతి గురించి మాట్లాడతారా? ఒకటి దొంగ పిల్లి గండు పిల్లి ఉంటుంది, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంటుంది, ఎవరు చూడలేదు అని. అట్లా ఉంది మీ సామెత. మీరు చేసేటట్టు అవినీతులన్నీ ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో. ఏమేం చేశారు తెలుసా? సుందరయ్య కాలనీలో ఎకరాలు దాదాపు 20 ఎకరాలు ఏం చేశారు నువ్వు నీ బావా? ఏ రూట్లో వచ్చా నువ్వు? ఏమన్నా ఈ ఏరియాలో ఏమన్నా వారసునివే? నువ్వు వారసుని అని చెప్పి 20 ఎకరాల దాకా దాదాపు కొట్టేసావు. అలాగే చౌటపల్లె నిఖిల్సన్ అనే ఆయన, చౌటపల్లె అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ క్రిస్టియన్స్కి కానీ ఏదో నేను ఇస్తానా చెందుతానా అని వాళ్ళకి ఏదో అంతో ఇంతో ఇచ్చావు. అక్కడ కొన్ని కోట్లు కొట్టేసినావు. అది తెలియదా? ప్రజలు ఎవరు ఊరికే మర్చిపోరు. ప్రముఖ ఆర్య వయసులో బెదిరించి 2 కోట్ల రూపాయలు లెక్క తీసుకున్నావు. అది చాలా మీకు డిఏడబ్ల్యూ కాలేజీ దానికి సంబంధించింది అంతా. జగనన్న కాలనీలో 100 ఎకరాలు ఎంత చేసినావు నువ్వు? ఎంతో గొప్పగా కట్టాల్సింది పోలిచి ప్రతి ఒక్కరితో, ఒకరు కాదు ఇద్దరు కాదు, వేల మందితో డబ్బులు తీసుకున్నావు. ఆ డబ్బులు ఏమైనా నువ్వు చెప్పు. శివాలయం భూమి ఫస్ట్ గత 30-40 సంవత్సరాల క్రితం ఆసం రాజగోపాల్ రెడ్డి అనే ఆయన 1100-1200 గుత్త కడతాడు 3 ఎకరాల చిల్లరకు. ఈ భూములు కన్నిటకు 1100 కడతాడు ఆయన. నేను ఆయన కడతా నాకు వద్దులే అని చెప్పి ఇడిచిపెట్టినాడు. నేను ఆ గుత్త ఇది డెవలప్ కావాలా, శివునికి ఏదో ఒకటి చేయాలా, మన దేవాలయానికి ఏదో ఒకటి చేయాలా, చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైనా చేసింటామేమో, తప్పులు మాకు తెలియకుండా తప్పులు ఏమైనా జరిగింటాయేమో అనే ఉద్దేశంతోనే 1200 ఉండేది 9000కు పడినాం 2006లో. 2006 నుంచి మళ్ళా 3 సంవత్సరాలు లాస్ట్కు 12,500 వరకు గుత్త కడతా. నాకు టైం ఉండగానే నీ బావ రాచమల్లు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, నువ్వు కలిపి దీన్ని కొట్టేయాలనే ఉద్దేశంతోనే 11 సంవత్సరాలు లీజ్ తెచ్చింది ఎవరి పీరియడ్లో? అర్థం కాలేను. కొన్నాటిని పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారిని మాట్లాడతావాను. ఇది వచ్చింది ఎవరి పీరియడ్లో? తెచ్చింది ఎవరు? నువ్వు నీ బావ. ఇది కొట్టేయాలనే ఉద్దేశంతోనే. ఇది ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటిది. దాదాపు 7-8 లక్షలు ఖర్చు పెట్టి దీన్ని పూడ్చిన. 7-8 లక్షలు ఖర్చు అయింది దీన్ని వేసి ఇప్పుడు తయారు చేసి. ఇప్పుడు నువ్వు అన్నావు ప్లాన్ వేసి రూములు వేసి ఆక్యుపై చేసుకుంటున్నారు, దేవుని మాన్యము నాశనం చేశానని చెప్తావు. కళ్ళు పోయినాయా ఏమన్నా నీకు? అక్కడ ఒక బోర్ వేసాం. ఆ బోర్ ఎందుకు తెలుసా? ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఆటోనగరంలో అయితేనేమి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు దాటి కోసం, మంచినీళ్ళ కోసం, మినరల్ వాటర్ కోసం లేక చాలామంది అవసరపడుతున్నారు. నేను మా కోనరెడ్డి ఫౌండేషన్ ద్వారా 5 రూపాయలకు, కేవలం 5 రూపాయలకే పెట్టాలనే మంచి ఉద్దేశంతోనే బోరు వేపించాం.
తరువాత అక్కడ లైను ఒక 20 కార్లు షెడ్లు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు షెడ్లు, కారు షెడ్లు కావాలా, కారు పార్కింగ్ కావాలనే ఉద్దేశంతో తీసివేసినాం. నువ్వు రూములు కట్టుకునేదానికి కాదు. ఈ రోజు కూడా దేవస్థానానికి మేము చేసి ఉంటాంటప్పుడు మా పిరుడు అయితే అట్లే దేవస్థానానికి వదిలిపెట్టి పోతాం. మాది అనం, మేము ఎప్పుడే కానీ అనను. నేను కొన్ని దేవాలయాలు కట్టించిన, కొన్ని మొత్తం ఎన్నెన్నో నేను చేశాను ఈ చేత్తో. నీ ఎట్టాలా, నీ బావ అట్టాలా, స్వార్థపరులం కాదు మేము, నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళం మేము. ఇది కొట్టేయాలనే ఉద్దేశంతోనే, ఈ భూమిని కొట్టేయాలా, నువ్వు నీ బావ కొట్టేయాలనే ఉద్దేశంతోనే వచ్చింది. నువ్వు మనిషికి అర్థం లేకోకుండానే మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మీ ప్రజలు అందరూ, పొద్దుటూరు ప్రజలు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది అందరికీ తెలుసు. కావున ఇట్లాంటి చౌకబారు ప్రెస్ మీట్లు పెట్టడం మంచిది కాదు. రాజమల్లి ఇంటి దగ్గర ఎంత ఉందా, ఇది ఏదో చౌకగా పాడినామట, 1,15,900 చౌకగా పాడినామట. ఇది ఎంత ఉంది తెలుసా? ఇది ఎట్లా ఉన్నది తెలుసా? అసలు ఎందుకు తరుము కాకోకుండా ఉన్నది. ఎకరా 30 సెంట్లు అని అంటున్నాడు, ఎకరా గుడుక లేదు, కొత్తగా ఉంది. లాస్ట్ ఇక్కడ మెయిన్ రోడ్లో కొద్దిగా ఉంది, పోను 10 అడుగులు ఉంది ఎడల్పు. నీ బావ రాచమల్లు అనే మాజీ ఎమ్మెల్యే, మీ బావ ఇంటి దగ్గర 4 ఎకరాలు ఉంది. 1 ఎకరా దాదాపు 10-15 కోట్లు పోతుంది. అక్కడ ఎంత వేశావు? టెండర్కి ఎంత వేశారు? 1 సంవత్సరానికి వేలం వేసినారు, 2,14,000 వేసినారు. మరి అది ఏమనాలా? అది చెప్పు. నువ్వు పెద్ద నీతివంతుని అంటానవే, అంత ఎందుకు నాయనా నువ్వు? నీ ఉద్దేశము నీ ఏంది తెలుసా? ఈ పంచాయతీలో పాగా వేయాలని చూసినావు. నీకు చెంపదెబ్బ చేసినాము మత్స్యకాలనీలో. రా నువ్వు అక్కడ, నువ్వు 4,000, 3,500, 4,000 ఓట్లు ఉండేదానికి కాదు. నువ్వు రా, కొత్తపల్లె పంచాయతీలోకి రా, నువ్వే రా, మేము స్వాగతిస్తాం. నువ్వు నేను పెడదాం, ఎవరు గెలుస్తామో మిష్టం కొరికించుంటా, చూస్తాం. ఏమన్నా అనుకుంటావేమో.